ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా ఈ రోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసిండ్రు. నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం. ఆనాడు మేము చెప్పినప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసి వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు, ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈ రోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన 4 ఏటీసీలు ఈ రోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో లేని ఎక్విప్మెంట్ ఈ రోజు ఇక్కడికి వచ్చింది. దీనికి కారణం ఈ 65 ఏటీసీలలో 2400 కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది. ఈ 2400 కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈ రోజు ఖర్చు పెట్టించి ఈ రోజు సాధ్యమైంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా, ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు, మన పరిపాలన ముందుకు సాగుతుంది. మా చిత్తశుద్ధికి, మా పరిపాలనకు ఉదాహరణనే ఈ రోజు ప్రారంభించుకున్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ రోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను.